వస్తాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరు కూడా పారిపోదు. ప్రవక్త లేని ప్రవక్త ఎందుకనంటే దేవుని వ్యతిరేకంగా పారిపోతున్నాడు. ప్రవక్త లేని ప్రవక్త, మాదిరి లేని పాదిరి ఎందుకనంటే క్రీస్తు లేని క్రైస్తులు ఎందుకనంటే దేవుని వ్యతిరేకంగా పారిపోయాడు. ఒక రోజంట హా, ఒక సంఘ పెద్దలు విశ్వాసులు అంట తెలియకుండా ఆ రోజు సినిమాకి వెళ్ళిపోయారంట. కొత్త సినిమా వచ్చిందని చెప్పి ఇప్పుడు కదండి, ఒక 20 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయారంట. అప్పుడు సినిమాలు తక్కువ ఉన్నాయి కదా, ప్రార్థన అయిన వెంటనే వెళ్ళిపోయారంట. ఈయనకి అప్పుడే ప్రార్థన చేయాలి వెళ్ళాడేమో. ఆ సినిమాకి వెళ్ళిపోగానే ఆ హీరో ఆ గట్టిగా ఫైట్ చేస్తాడంట. గట్టిగా ఫైట్ చేయగానే హల్లెలూయా దేవునికి స్తోత్రం అంట. ఇది చర్చ అనుకొని అందులో విశ్వాసం కూడా ఏమంటానంటే హల్లెలూయా అని అంట. అప్పుడు అమ్మో ఇది సినిమాలని చెప్పి అందరు కాముకున్నారంట. కాముకుండి మళ్ళీ ఆ ఎగ్జిట్ ఉంటుంది కదా, అలా బయటకు వస్తున్నారంట. బయటకు వస్తుంటే ఇద్దరు మరి వీరికి ఫాస్ట్ కదా, నేను ముందు వెళ్ళిపోయి ఇద్దరు ఈ సంఘ పెద్ద విశ్వాసులు భుజాలు రాసుకున్నారంట. భుజాలు రాసుకొని వందనాలు అన్నారంట. వందనాలు ఎక్కడ కాదురా అక్కడ అన్నాడంట. వందనాలు ఎక్కడ కాదు అక్కడ అన్నాడంట. చూడండి, ఇప్పుడు ఈ ఉపద్రవాలు, కష్టాలు, బాధలు, శ్రమలు ఎందుకు వస్తాయంటే మనము దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే దేవుడు మనం బలంగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకు రప్పించాడు? ఇప్పుడు యోనా కాకపోతే ఇంకెవరు లేరంటారా? ఇప్పుడు యోనా ద్వారా ఎంతమంది బతికించారు అనుకున్నాడు? తర్వాత మీరు చెప్తారు నెక్స్ట్ వారంలో. యోనా ద్వారా 1,20,000 మంది రక్షించాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు మంచోడే కదా. 1,20,000 మంది తప్పిపోయారండి నీవే పట్టణంలో. ఇప్పుడు యోనా కనుక వెళ్ళకున్నాడు, దేవుడు ఎవరైనా పంపిస్తాడు వేరే విషయం. ఇప్పుడు యోనా అనుకున్నాం, యోనా కనుక దేవుడు యోనా వెళ్ళకుండా పారిపోయి ఉండి దేవుడు కూడా కామ్గా ఉన్నాడు అనుకోండి, ఏమవుతారు? 1,20,000 మంది చచ్చిపోతారు. 1,20,000 మంది చావకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నిన్ను పంపించాలి. మరి నువ్వే తప్పిపోతున్నావుగా. అందుకు దేవుడు నువ్వు తప్పుపడిస్తావు, నువ్వు రక్షించబడాలి, నువ్వు బాగుండాలి. తర్వాత నీతో పాటు 1,20,000 మంది పడాలి కదండి. ఏమన్నారు? నేను బాగుండాలి కదండి, మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి ఆర్డర్ కొటేషన్ మేము చూస్తున్నాం. అందరూ బాగుండాలంట, అందులో నేను ఉండాలి. అంటే నేను బాగోవాలి, తర్వాత నా చుట్టూ ఉన్న ప్రజలు బాగోవాలి, నేను బాగోవాలి, నా సాయం పాలన బాగోవాలి, నేను బాగోవాలి, నా దేశం బాగోవాలి, నేను బాగోవాలి, నా పిల్లలందరూ కూడా బాగోవాలి. ఇది అందుకోసమే దేవుడు నాకు వద్దు అంటే అక్కడే పడిపోయేవాడు, అక్కడ నాశనం అయిపోయాడు. యోనా కూడా, యోనాను దేవుని ప్రేమించాడు కాబట్టి ప్రేమనార్థం చేసుకోమా. అక్కడ దేవుడు ఎందుకు తుఫాన్ వచ్చింది? ఆయన బట్టే వచ్చింది. ఎందుకు వచ్చింది తుఫాన్ అంటే నువ్వు క్రమంలో ఉండాలి కాబట్టి. అలా క్రమంలో లేకపోతే ఏమవుద్ది? ఆ తుఫాను కనుక లేకపోతే అతను ఇది నా వల్ల వచ్చిందని గుర్తించకపోతే ఏమవుద్ది చెప్పండి? అలాగే తుఫాన్ రాలేదనుకోండి, ఉదాహరణగా తుఫాన్ రాలా, గాలి రాలా, ఏ భయం లేదు, ఎక్కడికి వెళ్ళేవాడు?